ఎన్టీఆర్ అదర్స్ 2 నిజంగా ఉంటుందా? అదర్స్ 2 అడ్డంకులు ఇవే. యంగ్ టైగర్, ఎన్టీఆర్ డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న చిత్రం అదుర్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్ చారీ పాత్రలో చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఆ కామెడీని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక బట్టు బ్రహ్మానందం పాత్ర కూడా అదిరింది. ఈ మూవీలో సీక్వెల్‌గా అదుర్స్ 2 చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు కోన వెంకట్ ఖచ్చితంగా ఉంటుందంటూ అనౌన్స్ చేశారు. మరి నిజంగా అదుర్స్ 2 ఉంటుందా? అసలు అదుర్స్ 2కి అడ్డంకులేంటి? ఆ 2 సినిమాల తర్వాత కోన వెంకట్ ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు అదుర్స్ 2 ఉంటుందని. ఖచ్చితంగా ఈ సినిమా చేస్తామని ఇప్పుడు మరోసారి అదే మాట చెప్పారు. బ్యాండ్ మేళం సినిమా ప్రెస్ మీట్‌లోనే కోన వెంకట్ అదుర్స్ 2 గురించి మాట్లాడారు. మొన్ననే వినాయక్‌ని కలిసాను. అదుర్స్ 2 గురించి మాట్లాడుకున్నాం. ఎన్టీఆర్ చేతిలో 2 కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ 2 సినిమాలు అవ్వంగానే ఈ సినిమా ఉంటుందనేసారు. ఇక అక్కడి నుంచి అదుర్స్ 2 అనేది మరోసారి వార్తల్లో వచ్చింది. అలాగే నిజంగా సీక్వెల్ వస్తుందా? ఎన్టీఆర్ చేస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ రేంజ్‌కి సరిపోతుందా? అదుర్స్ 2 చేయడానికి అడ్డంకులేంటి? ఎన్టీఆర్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుచేత ఎన్టీఆర్ కథ ఓకే చేయాలంటే ఆ రేంజ్‌లోనే స్టోరీ ఉండాలి. ఇలాంటి టైంలో అదర్స్ 2 అనే కథ సరిపోదు. పైగా వివి వినాయక్ ఇప్పుడు ఫామ్‌లో లేరు. ఆయన డైరెక్షన్ చేసిన చాన్నాళ్లయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య సమస్యల వల్ల రిలాక్స్ మోడ్‌లో ఉన్నారు. ఎన్టీఆర్‌తో వివి వినాయక్‌కు అనుబంధం ఉండొచ్చు. కానీ ఇప్పుడు సినిమా చేయాలంటే అంతకంటే ముందు వినాయక్ ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలి. అప్పుడే అదుర్స్ 2 గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నమ్మలేమనే టాక్ వినిపిస్తుంది. మరి అదుర్స్ 2 విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.